హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా అడ్వైజర్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా, బాగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా 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 ఇంపార్టెంట్. అది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఎండ్ దాకానైతే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియోలో మీరు చాలా అంటే చాలా నేర్చుకోబోతున్నారు. అసలు ఇండియన్ వ్యవస్థ, ఇండియన్ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎలా నడుస్తుంది అనేది పూర్తిగా అయితే మీకు ఈ వీడియోలో నేను క్లారిటీ తెప్పిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ వీడియో డెడికేట్గా చేయడానికి కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్ అయిన ఒకరు నాకు ఒక కామెంట్ చేశారు, అన్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక వీడియోని అయితే చేయండి అని. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నా ఆశ. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది ఎక్కడయ్యా అంటే మన చిన్న శిశు, పూర్వ శిశు, అదే ప్రైమరీ, ప్రీ ప్రైమరీ అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అయ్యే ముందు మనం దీన్ని 3 విభాగాలుగా మనం చర్చిద్దాం. అంటే 3 స్టేజెస్గా మనం దీన్ని మాట్లాడుకుందాం, 3 పాయింట్స్గా మనం మాట్లాడదాం. అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అండ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుతున్న స్టూడెంట్స్ దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ దాన్ని ప్రోత్సహిస్తున్న అంటే ఎంకరేజ్ చేస్తున్న సొసైటీ అండ్ పేరెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ 3 మేజర్ పాయింట్స్గా ఈ వీడియో అనేది మూవ్ అవుతుంది. సో మనం అసలు లేట్ చేయకుండా ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. అదే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం గమనిస్తే ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేశారంటే ప్రైమరీలో స్టార్ట్ చేశారు. ఇక్కడ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనుకుంటే ఫస్ట్ దాకా మనకు ప్రైమరీ సెక్టర్లో మనం పడిస్తారు. అండ్ తర్వాత సెకండరీ స్కూల్, ఆ తర్వాత హయ్యర్ స్కూల్ అనుకుంటా మనకు ఇంటర్, డిగ్రీ, పీజీ దాకా చదివిస్తారు. సరే, ఓకే, చదివినాం, అయిపోయింది. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్ ఉందా? ఫస్ట్ మీరు ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. అండ్ మీరు చదువుకున్న చదువుల్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు అనేది కూడా మీరు లాస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషన్కి డెఫినేషన్ టీచర్స్కైనా తెలుసో తెలియదో నాకైతే ఇప్పటివరకు అర్థమవుతుంది కొంతమందికి. అది నేను ఎందుకు అంటున్నా అంటే చాలామంది లాస్ అయ్యి చనిపోయి డ్రాప్ అవుట్లుగా మిగిలిపోతున్నారు కాబట్టి మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఇక్కడ మనం గమనిస్తే ఎడ్యుకేషన్కి డెఫినేషన్ ఏంది? ఫస్ట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ క్యారెక్టర్. ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక విద్యార్థికి ఎలా ఉపయోగపడాలంటే అతనికి ఒక నాలెడ్జబుల్గా ఉండాలి, అతనికి స్కిల్స్ డెవలప్మెంట్గా ఉండాలి, అతని క్యారెక్టర్, అతని డిసిప్లిన్ పరంగా డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో అది ఉందా? అది మనం ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అసలు మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన స్కూల్స్ అండ్ కాలేజెస్లో మనకు అసలు నాలెడ్జ్ అనేది నేర్పించిందా? ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోరి. మనకి ఏదైతే బుక్కులు ఉన్నది నేర్పి, ఆ నేర్పిన దాన్ని ఎట్లా నేర్పుతారు అంటే బట్టి పిచ్చి నేర్పిస్తారు. అవునా? ఒకరికి అవసరం లేకుండా మనకి అది కుక్కి ఆ సిలబస్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు టీచర్స్ ట్రై చేస్తారు. అండ్ ఎగ్జామ్స్ టైంలో వచ్చే వరకు అలా సిలబస్ కంప్లీట్ చేస్తారు, మన బుర్ర ఖరాబ్ అవుతుంది. అక్కడ మనకు అర్థమయ్యేది ఏముండదు, జస్ట్ సిలబస్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్సే ఈ ఇంపార్టెంట్ అని చెప్తారు. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి మనం ఎగ్జామ్స్లో రాస్తాం. ఎవడైతే బట్టి నాలెడ్జ్ మంచిగా ఉండి వాడు మంచిగా రాస్తే వాడు టాపరు, అది గుర్తు లేకుండా మనం ఏం రాయకపోయినా మనం ఫెయిల్యూర్స్. ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో నడిచేది. అసలు మీరు ఒక్కసారి ఆలోచించుర్రి, మనకి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకు అసలు స్కిల్స్ నేర్పిస్తున్నారా? ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక స్టూడెంట్ అనేది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు వాడు ఎలా బతకాలి, వానికి ఏమేమి స్కిల్స్ అయితే అవసరం ఉంటాయి, అసలు అంటే సర్వే కానీ మనకి ఏమన్నా నేర్పిస్తున్నారా? ఒక్కసారి మీరు క్వశ్చన్ చేసుకోరి. ఏమన్నా అసలు కాలేజ్ అయిపోయింది, సరే ఫైల్ పట్టుకుంటున్నాం, సరే ఆ పేపర్లు పట్టుకుంటాం, మేము పాస్ అయినాయి, ఆ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. మనకి ఏడ ఉద్యోగాలు వస్తున్నాయి? ఎవడో పోయినా, అరే నీకు ఇంటర్తో రాదు, అరే నీకు డిగ్రీతో రాదు, అరే నీకు అసలు పీజీతో రాదు, నీకు స్కిల్స్ ఉన్నాయని అడుగుతారు. స్కిల్స్ అంటే ఏంటి రా అని మళ్ళీ ఇన్స్టిట్యూట్ అప్పుడు తిరుగుతున్నాం. ఇది కదా మనకు జరిగేది ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో. సో మనకి ఏమైనా డిసిప్లిన్ నేర్పిస్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ చూడు. సో ఇప్పుడు స్కూల్కి పోయేటోళ్ళు చూస్తే సార్ టీచర్ లెక్క వాడాలి, టీచర్ చాలామంది దగ్గర వాడాలి, వాళ్ళ ఇద్దరికి కాంప్రమైజ్ అయ్యి స్కూల్ బంద్ కావాలి. అది సరే, మనకు నాలెడ్జ్, స్కిల్స్, క్యారెక్టర్ ఏది నేర్పిస్తలేని అనుకుందాం. ఓకే, మరి అట్లాంటప్పుడు మన స్కూళ్ళకు, కాలేజీలకు వేలు లక్షలు ఎందుకు కట్టాలి? మరి దానికి ఎక్కడ న్యాయం? సరే కట్టినామా అనుకో. అసలు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ ద నాన్ ప్రాఫిటబుల్ సిస్టమ్. అది ఉన్నదా మనకు? ఎడ్యుకేషన్ మీద ఏ ఒక్కరు కూడా డబ్బులు సంపాదించడానికి లేదని మన రాజ్యాంగం చెప్తారు. కానీ మన రాజకీయ నాయకులు కానీ పెద్ద బడాబాబులు కానీ దాని మీదనే పెద్ద బిజినెస్గా అనుకొని కుప్పల కొద్దీ స్కూల్స్ పుట్టినాయి, దాంట్లో మనం పోయి చదువుతున్నాం. అది ఇప్పుడున్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే పోనీ మరి ప్రైవేట్లో అంత స్తోమత లేకపోయినా పోయి ఇప్పుడు గవర్నమెంట్లో చదువుదామా అంటే
అక్కడ ఉన్నారు సార్లు, సరే సార్లు ఉంటారు, వాళ్ళకేంది దర్జాగా వాళ్ళ జీతాలు వాళ్ళకి వచ్చినాయా, వాళ్ళ స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుర్రా, వాళ్ళ స్టూడెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నామా, అంతే. మరి అక్కడున్న స్టూడెంట్స్ అది అంతే. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎట్లా నడుస్తుంది అంటే పైసా మీద నడుస్తుంది. వానికి చిన్నప్పటి నుంచి నర్సరీ కా నుంచి వాళ్ళు ఏదైతే సిస్టమ్ డిజైన్ చేసిర్రో ఆ నర్సరీ కా నుంచి మొదలు పెడితే మళ్ళీ పీజీ డిగ్రీలు ఎంటెక్ బీటెక్ అవన్నీ అయిపోయేదాకా మనల్ని సాగుపడుతూ ఉంటారు. ఎట్లా మనం ఆనే బెల్ట్ కొనాలి, ఆనే టై కొనాలి, ఆనే యూనిఫామ్ కొనాలి, ఆనే చెప్పులు కొనాలి, ఆనే షూలు కొనాలి, ఆనే బుక్కులు కొనాలి, ఆనే ఫీజులు కట్టాలి, ఆనే ఆ ఫెస్టివల్ ఈ ఫెస్టివల్ అది ఇదని మొత్తం గంగలు ముంచుతారు ఒక పేదోడిని. అది బాగా ఉన్నోడైతే భరిస్తాడు. మనలాంటి వాళ్ళు ఎడపోవాలి. అటు గవర్నమెంట్లో చదువుదామా అంటే కరెక్ట్ చదువులు ఉండే సార్లు ఉన్నా కానీ వాళ్ళకి అక్కర్లేదా. మరి ఇప్పుడు ప్రైవేట్లో బాగా మంచిగా చెప్తున్నారు, 10/10 వందల మార్కులు వస్తున్నాయి. అక్కడికి పోతే అక్కడే ఏం లేదు. మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి ఎట్లా మార్కులు వస్తున్నాయి కదా, వాళ్ళు ఎట్లా చదువుతారు, అసలు చదువు చెప్పకపోతే వాళ్ళకి అన్ని మార్కులు ఎట్లా వస్తాయి అంటే బట్టి వస్తాయి. అండ్ లీకులు కూడా జరుగుతాయి కావచ్చు. వాళ్ళకి కాదు, వాళ్ళ పతార వాళ్ళకి పైసలు ఉంటాయి కాబట్టి ఏమైనా చేస్తారు. అది మన మధ్యతరగతి ఏం చేయలేము. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, ఆ మార్కులు ఎట్లా వస్తున్నాయి అంటే ఒక స్కూల్ కాదు, ఒక కాలేజ్ కాదు, వాళ్ళకి పుట్టలు కొద్ది కాలేజీలు ఉంటాయి, పుట్టలు కొద్ది బ్రాంచ్లు ఉంటాయి. అలా ఎవరికొకరికి ఒక్కొక్క బ్రాంచ్లలో వచ్చినాక వాడు మొత్తం పేపర్లలో అన్ని బ్రాంచ్లకు వచ్చినాయి అన్నట్టు పేర్లు ఇస్తారు. అదే ఇక్కడ న్యాయం. మరి అప్పుడు మనం ఐటమ్ చూసి సంకలు కుదుకుంటే మన అయ్యవలు అలా వారెత్తారు, మనం అక్కడ చదువుతాం కావచ్చు. చదివినాక అక్కడ మనకు అర్థమవుతుంది పరిస్థితి, నేను ఏం చదువుతాను ఏం చేస్తున్నా అని. అది ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్. అసలు మనం కరెక్ట్గా ఆలోచిస్తే ప్రతి ఒక్క స్టూడెంట్లో ఏదో ఒక హిడెన్ టాలెంట్ అనేది ఉంటుంది. వానికి స్పోర్ట్స్లో ఉంటుంది తెలియదు, వానికి సైన్స్లో ఉంటుంది తెలియదు, వానికి క్రియేటివ్ మెథడ్లో ఉండేది తెలియదు, ఏదైనా ఉండేది తెలియదు. కానీ అది మన టీచర్లు గుర్తించి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఏదైతే టార్గెట్ సిలబస్ ఉన్నదో అది ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలి, రైట్ క్లోజ్ చేసుకోవాలి, మార్కులు రిలీజ్ చేయాలి, అది పేరెంట్స్ చూపెట్టాలి, అది అయిపోతుంది అంతే. అవి అట్లా ఉండదు మనకు. ఏంది ఎగ్జాములు అలా పైసలు ఓడగొట్టుకోవాలి, అదే పైసలు తెప్పించుకోవాలి అంతే. ఆ పోరగాని జీవితం ఎట్టనమోని, వాడు నాలెడ్జ్ ఎట్టనమోని, వాడి స్కిల్స్ ఎట్టనమోని, వాడు ఎక్కడైనా బతకని అవసరం లే. వాళ్ళకి జీతాలు వచ్చినాయి, ఇటు పోరగాని చదువు అయిపోయింది అంతే. సో ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్తో పోదాం. పూర్వం ఎట్లా ఉండేది ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఋషులు ఉన్నటోళ్ళు వాళ్ళ అల్లీలందరూ ఉంటారు. మనకు పురాణాలు ఇతిహాసాలు అంత పెద్దగా ఆలోచించకపోయినా రామాయణం మహాభారతం టైంలో చూస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది. ఇప్పుడు సపోజ్ ధర్మరాజుకు ధర్మం నేర్పడం, అర్జునుడికి ఒక నాలెడ్జ్, ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు ఒక నాలెడ్జ్ ఒకటి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది దాని మీద స్కిల్ మీద ఒక పట్టు ఉండేది. అంటే యుద్ధంలో ఒకరికి, ఆయుర్వేదంలో ఒకరికి, అంటే మంచి నాలెడ్జ్ అనేది వాళ్ళకి స్కిల్స్ అనేది ఎట్లా సర్వైవ్ కావాలని నేర్పిస్తారు. రామునికి రాజ్యాన్ని ఎట్లా వెళ్ళాలి, మంచి ప్రజల్ని ఎట్లా సుభిక్షంగా చూసుకోవాలి, అండ్ మంచి తోవల్లో ఎట్లా పోవాలి, అండ్ ఒక మంచి క్యారెక్టర్ కూడా మంచి స్కిల్స్ ఉన్నప్పుడు అప్పుడు ఆ ఋషులు నేర్పేటోళ్ళు వాళ్ళకు. మరి మనకు అవన్నీ లేవు. ఇప్పుడు ఉన్న ఒక్కరికి ఒక క్లాస్ రూమ్కి రోజుకి 5-6 సార్లు వస్తారు, దాంట్లో ఎవరేం చెప్తారో అర్థం కాదు అంతే కదా. మనకు ఒకరికి మెడికల్ పరంగా ఒకరికి తెలియదు, ఒకటి బయట సైన్స్ పరంగా ఏం తెలియదు, అసలు ఎట్లా సర్వైవ్ కావాలి అసలు ఆఫ్టర్ స్కూల్ అనేది కూడా ఎవరికి ఏం తెలియదు ఆ టైంలో. అదే అప్పుడు చిన్న పోరానికి వాడు లోకమంతం అవుతుందంటే వాడు ఒక్కడి ముందట ఉండి అప్పుడు మొత్తం లోకాన్ని గెలిపిస్తోళ్ళట. మరి ఇప్పుడు మనకు అర్థం కాని చదువులు అవి. కాస్ట్ ఇట్ అంటారు, ఒక సైన్ ఇట్ అంటారు, ఒకరు అది అంటారు, ఒకరు ఇది అంటారు. మనకు ఆ సైన్ ఇట్ కాస్ట్ ఇట్ ఇక్కడ ఉపయోగపడుతుందని ఎంత తిరిగి చూసుకుంటే లైఫ్ అయిన తర్వాత అది ఇక్కడ ఉపయోగపడదు ఒక నార్మల్ పర్సన్కి. అది మ్యాథ్స్ స్టూడెంట్స్కి అది ఉపయోగపడవచ్చు, నాకు తెలియదు. మరి ఇక్కడ మనకు ఉపయోగపడే చదువులు చదవకుండా మనకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ క్రియేట్ చేసినా అలానే చదువుకుంటూ ఉంటే మనం ఎప్పుడు డెవలప్ అయ్యేది? ఎప్పుడు ఇండియా డెవలపింగ్ కావాలి, ఎప్పుడు అన్ఎంప్లాయిడ్ పోయి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చి, ఎప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది డెవలప్ కావాలి, ఎప్పుడు ఇండియా డెవలప్ కావాలి, ఎప్పుడు ఇంగ్లీష్లో ఉండడా డెవలపింగ్ ఇక కాదు ఇక అట్లయితే. సో ఒక్కసారి ఆలోచించండి మీరే. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్స్ గురించి. అసలు స్టూడెంట్ జీవితం తీసుకుంటే చిన్నప్పటి నుంచి మనం ఏదన్నా చాప్టర్ నేర్చుకుందాం, ఒక సబ్జెక్ట్ నేర్చుకుందాం అనే లోపే ఆ సబ్జెక్ట్లో మళ్ళీ ఇంకో చాప్టర్ వస్తుంది. మనం అది మళ్ళీ మనకు అది నేర్చుకుందాం అనే లోపే సిలబస్ మొత్తం అయిపోతుంది. సో ఇట్లా మనము నేర్చుకుందాం, మనకు అది బట్టి పట్టో ఇంకే విధంగా నేర్చుకునే లోపే మనం మొత్తం క్లాసులు అయిపోయి మనం 10th క్లాస్ వరకు పోతాం. ఆ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్లో ఎవడైతే బట్టి పట్టో ఇంకే విధంగానో రాసి బట్టి పట్టే ఉంటుంది దాదాపు. ఎందుకంటే మనకు జీవితంలో అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం లేదు, ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్ ఏం లేదు. జస్ట్ అక్కడ ఉన్న క్వశ్చన్ పట్టి మనల్ని మొత్తం
అలా లీనం చేస్తారు. అది ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏం ఉపయోగపడుతుంది, ఎందుకు నేర్చుకోవాలి ఏం చెప్పకుండా జస్ట్ అది ఎగ్జామ్స్ కోసమే, ఎగ్జామ్ ఫెయిల్ అయితే చచ్చిపోతారు ఇక అన్నట్టు ఫీల్ అయ్యి మొత్తాన్ని మనం అట్లా ప్రిపేర్ చేసి బయట దగ్గర ఇంట్లో దగ్గర అన్న మనం మెంటల్గా కూర్చొని మీ అమ్మ పాసే కావాలి అన్నట్టు మనం పోయి చదువుతాం. పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. ఇక్కడ మనం జరిగింది ఏందయ్యా అంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏం లేదు, జస్ట్ బట్టి నాలెడ్జే ఉంది. అది ఇంకో కొన్ని సంవత్సరాల్లో మర్చిపోతాం అది అయిపోయిన తర్వాత. అది అందరి విషయాలలో జరిగేది. ఇలా అర్థం కాని చదివి అసలుకి ఏం చేయాలో అర్థం కాక అటు పేరెంట్స్తోని, ఇటు టీచర్స్తోని, అసలు సొసైటీతోని, ఇటు మనం కొట్లాడి ఏం చేయలేక కొంతమంది పిరికోళ్ళు, వాళ్ళు నా దృష్టిలో పిరికోళ్ళే, వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. మీలా నాలా ఒక మన పక్కకుండే ఒక స్టూడెంట్ చచ్చిపోతూ ఉన్నారు. దాదాపు ఒక సర్వే ప్రకారం 2021లో 13,000 మంది చచ్చిపోయారంట. చూడురిగా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని 13,000 మంది చచ్చిపోయారు. అట్లా సంవత్సరాల కొద్ది పుట్టల మంది చచ్చిపోతారు జస్ట్ ఆ చదువును అర్థం చేసుకోలేక, ఈ ఉన్న మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. అండ్ చాలా సంవత్సరాలు అసలు ఒక్క సంవత్సరంలో అది చచ్చిపోవడం అవుతుందంటే లేదు, ప్రతి సంవత్సరం వేలకు చచ్చిపోతారు. మరి అది ఎవరు దేకుతారు ఎందుకంటే ఎవరు కూడా అవసరం లేదు, అది జస్ట్ వాళ్ళకు బిజినెస్ అంతే. సరే, ఇదంతా జరిగింది. మరి ఇందులో సిస్టమ్దే తప్పు ఉందా, మరి మన తప్పు కూడా ఉందా అంటే ఉంది. ఎందుకంటే సిస్టంలో మన ఎడ్యుకేషన్ సిస్టమే ఇట్లా పాడైందని మనకు తెలుస్తుంది. మనం రోజు స్కూల్ పోయేటోళ్ళం, కాలేజ్ పోయేటోళ్ళం, అక్కడ ఏం చెప్తలేరు మనకు అర్థమైనప్పుడు మరి ఇప్పుడున్న టెక్నాలజీలో మనం సెల్ఫ్గా కూడా లర్న్ కావచ్చా కాదా, సెల్ఫ్గా కూడా మనం నేర్చుకోవచ్చా? ఎట్లా భయ అంటే యూట్యూబ్లో మస్తు కంటెంట్ ఉంటుంది, గూగుల్లో మస్తు కంటెంట్ ఉంటుంది. మనం నేర్చుకోవాలంటే ఎట్లయినా ఆ సబ్జెక్ట్ మీద కూర్చొని చదివి దాని నుంచి వెళ్ళి సెల్ఫ్గా లర్న్ కావచ్చు. కానీ మనం అది చేస్తామా? చెయ్యం. మన లైఫ్ గురించి, మన జీవితం గురించి ఏం పట్టించుకోము కదా. అవి ఎందుకు అవసరం? సో మనకు కావాల్సింది ఏంది? ఫోన్ కావాలి. ఇప్పుడున్న జనరేషన్కి మనకు కావాల్సింది ఫోన్ కావాలి, బయట చిల్ కావాలి అండ్ కావాలి. సో ఇక్కడ మనకి ఎందుకు, మనకు మన స్టడీ అయిపోయిందా, దాని తర్వాత మనకి అక్కడ ఏం లాస్ అవుతున్నాం దాని గురించి అక్కడ డెవలప్ చేసుకోవాలి. మనం ఎన్ని అవసరం లేకుండా ఇన్స్టాగ్రామ్లో పోయి రీల్స్ వేయాలి, మంచిగా రీల్స్లో ఫేమస్ కావాలి, లేకపోతే పోయి అక్కడ గేమ్స్ ఆడాలి, అక్కడ పబ్జీ వేయాలి, అక్కడ చికెన్ డిన్నర్ వేయాలి, అక్కడ ఫ్రీ ఫైర్ బోయా, మొత్తం గంగలు కలిసిపోతుంది జీవితం. లాస్ట్కి మొత్తం అన్నీ అయిపోయినాక ఆ సర్టిఫికేట్ల గురించి పట్టుకొని పోయి తీరా అన్ని ఆఫీసులకు అన్ని దానికి పోతే ఎవడు మనల్ని దేకక రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి వచ్చినాక అప్పుడు అర్థమవుతుంది, అరే భయ్ నేను ఏం చేసినా, నా జీవితం ఏంది, నేను ఇక్కడ ఏం నేర్చుకున్నా, నా స్కూల్ ఏం నాకు అన్యాయం చేసింది, నాకు నేను అన్యాయం ఏం చేసుకున్నా, నా చదివేంది అని అప్పుడు అనిపిస్తుంది భయ్యా. ఇక మనకు ఏది లేదు. ఇక కొంతమంది ఉంటారు, అక్కడ మాకు టీచర్లు ఏం నేర్పియలే, మేము నేర్చుకోలే, అక్కడ ఫ్యాకల్టీ కరెక్ట్ లేదు, మాకేం నేర్చుకోలే, అక్కడ మాకు అసలుకి ఫ్యాన్ లేవు, ఫుడ్ లేదు, అది లేదు, ఇది లేదు అని కొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారు, భయ్యా మా పేరెంట్స్ మంచి క్యాడర్లో మనకు చదివిపియలే, మంచి స్కూల్లో మాకు చదివిపియాలి అని పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఎందుకు? మనం బ్లేమ్ చేసుకుందాం, తప్పేమున్నది. మనం బ్లేమ్ చేసుకుని మనం ఇంప్రూవ్ అవుదాం. మనకు టెక్నాలజీ లేదా? ఏ టెక్నాలజీలో ఉన్నాం మనం ఇప్పుడు. మనిషిని మార్ఫింగ్ చేసే టెక్నాలజీ ఇది. అట్లాంటిది మన స్కిల్స్ మనం డెవలప్ చేసుకునే అంత టాలెంట్ కూడా మనకు లేదా? అదే ఫోన్తో మనం చేసుకోవచ్చు. మనం ఆ ఫోన్తో ఎన్ని ఘనకార్యాలు చేస్తున్నామో దాంతో మంచి పనులు కూడా చేసుకోవచ్చు మన కోసం. కానీ అది మనం చెయ్యం, ఎందుకంటే మనకు జీవితం మీద అంత ఆశలు లేవు కాబట్టి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి పేరెంట్స్. మన పేరెంట్స్ విషయం తీసుకుంటే భయ్యా చాలా అమాయకులు, అది మనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకు ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తే చాలు అనుకునే జీవితాలు చాలా ఉన్నాయి ఈ కాలంలో. ఎందుకంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఆశించేది ఏంటంటే మా బతుకులు ఉన్నట్టు మా పిల్లల బతుకులు ఉన్నదని ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా లేకున్నా వాళ్ళు అప్పులు తెచ్చి ఇల్లు కుదబెట్టైనా సరే వాళ్ళు మనల్ని చదివిస్తారు. అది ఎంతకు తెగించైనా మన ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఏం చేయడానికైనా వాళ్ళు ముందరనే ఉంటారు. సో ఆ ఒక్కటి ఏదైతే పేరెంట్స్ మన కోసం ఆ ఎడ్యుకేషన్ కోసం ఏమైనా చేస్తారు కదా అనే ఒక్క పాయింట్ను పట్టుకొని ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ ఇప్పుడున్న ఏదో బిజినెస్ మ్యాన్స్ కానీ వాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్ లెక్క కనబడి పుట్టల కొద్ది అసలుకి లెక్క లేననే ప్రైవేట్ సెక్టార్లు పుట్టుకతనే ఉన్నాయి. మాకింత ర్యాంకులు అని డబ్బాలు కొట్టుకుంటూనే ఉన్నారు, పేరెంట్స్ని నిండా ముంచుతూనే ఉన్నారు, మనకి ఎడ్యుకేషన్ అది లేకుండా మనకి ముంచుతూనే ఉన్నారు. సో ఇది జరుగుతున్నది.
సో మళ్ళా డిగ్రీ ఇంటర్ సర్టిఫికేట్లు పట్టుకుపోయి మనం ఎక్కడైనా జాబ్ కోసం ట్రయల్ వేద్దామా అని చెప్పినా మనకు అక్కడ జాబులు కావని రియలైజ్ అవుతాం. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, అయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి నాకు ఈ జాబులు వచ్చేదాకా లేవు, మళ్ళీ ఒక సంవత్సరం ఏదైనా ఒక కోచింగ్, కంప్యూటర్ కోచింగ్ లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్లో ఏదో ఏదో ఒకటి నేర్చుకొని నేను ఏదో ఒక జాబ్ అది తెచ్చుకుంటా అని చెప్పి మళ్ళీ మనం ఒక ఇన్స్టిట్యూట్లకు పోయి నేర్చుకొని ఆ సంవత్సరంలో మళ్ళీ ఆ సర్టిఫికేట్ పట్టుకొని తిరుగుతాం. మరి అదే ఇన్స్టిట్యూట్లో పోయి ఆ సంవత్సరం నేర్చుకునేది మరి స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఎటుపోయింది? మరి ఒకసారి ఆలోచించుర్రి. ఇప్పటిదాకా మనం చదువుకున్నాం కదా ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి, మరి అన్ని సంవత్సరాలు చదువుకున్న చదువు ఏమైంది? దాన్ని చూసి ఎవడెందుకు ఇస్తలేడు జాబులు? అవి అవసరం లేదు. మళ్ళీ మనకు ఒక్క సంవత్సరం నేర్చుకున్న ఆ స్కిల్స్తోనే మళ్ళీ అదో 10,000-20,000 జాబు మనం పట్టుకుంటే అది మహా గగనం. ఎవరిని కాళ్ళు మొక్కాలో ఎవరిని మనలో నిన్ను బతిమలాడి ఎల్లనొక్కి సెట్ అవుతాం. అది మనకి ఇష్టం కాకుండా తలకాయ నొప్పితో చేస్తున్న జాబులే. మన చదువుకి మనం చేస్తున్న జాబ్కి మనకు సంబంధం లేకుండా అసలు లైఫ్ నడుస్తూ ఉంటుంది కదా. చాలామంది జీవితాలు ఇట్లనే ఉన్నాయి. అది మనం చేసిన తప్పులా అంటే మనకి తెలియాలి. అది ఒకసారి సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోవాలి. అండ్ చాలామంది జీవితాలు ఇప్పటికి చూడరు, గవర్నమెంట్ కోసం ప్రిపేర్ అయ్యేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క గవర్నమెంట్ జాబ్ రావాలి అని మస్తు మంది ఉంటారు. ఎందుకంటే పిల్లలు ఇవ్వాలన్నా గవర్నమెంట్ జాబ్, బయట సొసైటీలో పేరు రావాలన్నా గవర్నమెంట్ జాబ్, ఫ్యామిలీలో పతారం ఉండాలన్నా గవర్నమెంట్ జాబ్ అంతున్నది. పోనా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అయ్యా అంటే ఒక 500 పోస్టులు ఎత్తే దానికి 5 లక్షల మంది కాంపిటీషన్ ఉంటుంది. పోనా 5 లక్షల మందిలో 500 మందికి వచ్చింది. 500 మంది 4,99,500 మంది ఎటు పోవాలి? ఇట్లా రోడ్ల పని తిరుగుకుంటూ ఉండాలి అంతే. సో ఇది జరుగుతున్నది. అట్లా జాబులు రాక, అసలుకి అవకాశాలు లేక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ఇంటికి దూరమై ఎక్కడో తెలియని ఊర్లలో పోయి ఉండి సిటీలలో వాళ్ళకు తిన్నామన్న తిండి లేక, పైసలు లేక ఇంటికి అసలు ఫోన్ చేద్దామంటే భయం అయ్యి ఫోన్ చేయక మొక్కలు చూపెట్టకుండా బతుకున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇదంతా ఎందుకు మరి? అసలు ఎక్కడ తప్పు జరిగింది? మన ఎడ్యుకేషన్ సిస్టమ్దా, లేకపోతే మనదా, లేకపోతే మన పేరెంట్స్దా? ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మన రియలైజ్ కాండి. సో ఇప్పటికైనా మనకు అసలుకి ఏం చేస్తే ఏమవుతాం, అసలు ఏ సెక్టర్లో పోతే ఎట్లయితాం, ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్చుకుంటే అయిపోతుందా, లేకపోతే మనకు సెల్ఫ్గా స్కిల్స్ నేర్చుకోవాలా, అసలు సొసైటీ ఎట్లా నడుస్తాను అనేది ఒక్కసారి మీరు సెల్ఫ్గా రియలైజ్ కండి. అప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థమవుతుంది అండ్ మీరు జీవితంలో చేయాలనుకున్న మీ సిస్టమ్ మొత్తం అర్థమవుతుంది. సో ఇది మెయిన్ మన వీడియోలో. సో నేను ఎంతో కొంత మీకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని చెప్పనీకి అయితే ప్రయత్నం అయితే చేసిన. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా కొంతమంది కళ్ళు తెరిపించాలంటే వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఇది మన ఇవాళ వీడియో. సో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్.